బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వేడి వేడి నీళ్ళలోకి హాఫ్ కప్ బాదం పప్పు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని, ఇవి చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ నింపేసుకొని, పైనున్న పొట్టుని తీసుకోవాలి. మిక్సీ జార్‌లోకి మనం పొట్టు తీసుకున్న బాదం పప్పు వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలను ఒక పొంగొచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ పంచదార ఏసుకొని, పంచదార అనేది పూర్తిగా కరిగిన తర్వాత, మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ ఏసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని, మరొక 2 నిమిషాల పాటు పాలని వేడి చేసుకోవాలి. కొద్దిగా పాల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ ఏసి, పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి. తర్వాత వేడి చేసుకున్న పాలలో పోసుకొని, కంటిన్యూస్‌గా కలుపుతూ, మరొక 2 నిమిషాల పాటు వేడి పాలనేవి కొద్దిగా చిక్కబడతాయి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగైన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత పాలని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది.